Kakinada, as such, municipality ki, there's a very distinct identity that smart city kinda మన స్టేట్ లో డెవలప్ అయిన 4 cities లో ఆర్ మన స్టేట్ ఇన్వెస్ట్ చేసిన 4 cities లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్. అంటే ఈ సిటీలో ప్రస్ఫుటంగా డిఫరెన్స్ కనపడుతూ 2014-15 ముందు 2019-20 తర్వాత అన్నట్లు మాట్లాడగలిగే సిటీస్లో కాకినాడ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. ఐ రైట్? సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్. మనం ఇన్వెస్ట్ చేసాము, దానికి సంబంధించి డెవలప్మెంట్ చేయగలిగిన చోట పెట్టిన సిటీ ఈజ్ సంథింగ్ వేర్ కంటిన్యూస్గా మెయింటైన్ చేయకపోతే మనం 100 కోట్లు పెట్టి ఒక పార్క్ డెవలప్ చేసిన 2 ఏళ్లలో అది పాడైపోయే స్థితికి వస్తుంది. సో మనం కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం ఇక్కడ. సో రకరకాల కారణాల వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవటం వల్ల అండ్ కొన్ని ప్రాజెక్ట్స్లో అనుకున్నంత విధంగా ఇన్కమ్ రాకపోవటం వల్ల ఒరిజినల్గా ఏదైతే స్మార్ట్ సిటీలో విజువలైజ్ చేసుకున్నాం అంటే ఆ రోజు ఒక 1000 కోట్లు మనం ఖర్చు పెడితే సిటీలో ఆ 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే రెవెన్యూతో ఆ మెయింటైన్ చేయగలగాలి ఆ 1000 కోట్లకు సంబంధించిన ఆస్తులు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. ఆ 1000 కోట్లలో కొంత మనీ ఇంకా మనం ఖర్చు పెట్టలేకపోవడం రకరకాల కారణాల వల్ల, ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది, బ్యూటిఫుల్ బిల్డింగ్, బట్ దాంట్లో మేజర్గా రెవెన్యూ వచ్చే కాంపోనెంట్ మనకి డబ్బులు ఇవ్వాల్సింది అంటే మనకి సంపాదించబడాల్సినంత రావట్లేదు మున్సిపాలిటీకి. సో అలాగా డిఫరెంట్ రీజన్స్తో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అన్ఫార్చునేట్లీ అంటే చూడడానికి గ్రీనరీ అంతా బాగున్నప్పటికీ బేసిక్ బ్యాలెన్స్ షీట్ అంటే రెవెన్యూ ఇన్కమ్ అంటే ఎంత వస్తుంది, మనకి ఎంత ఖర్చు ఉంటుంది, ఒకవేళ సిటీని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాలని ఆలోచిస్తే చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఇవాళ స్పెషల్ ఆఫీసర్ ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ అంటే ఎక్కడెక్కడ మనం కొంత క్విక్గా మనం ఏదన్నా మార్పులు చూపించాలి, మనకున్న ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని సిటీలో ముందుకొచ్చి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఉన్న మంచి ఏమంటుంది అలవాటు హ్యాబిట్ ఉన్న ఊర్లో అలాంటి వాళ్ళ హెల్ప్ని సేవల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వైపు నుంచి ఒక 2-3 ఇనిషియేటివ్స్ నెక్స్ట్ 3 monthsలో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిది మీ అందరికీ తెలిసిందే. సో ఆల్మోస్ట్ 2015-16 కొన్ని అయితే 2013 తర్వాత చాలా వరకు కొన్ని ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ ఇలాగా అడ్వర్టైజింగ్ ఛార్జెస్ కానీ తర్వాత ఇలాంటి ఛార్జెస్ ఏవి రివైజ్ చేయడం కానీ ఏవి చేయలేదు. సో అవి మళ్ళీ ఒకసారి మిగిలిన మున్సిపాలిటీస్లో అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ స్టేట్లో ఉన్న వాటిని అంతటినీ చూసుకొని బెస్ట్ ఇన్ ద మార్కెట్ అంటే అంటే మనం ఒకవేళ వాళ్ళకన్నా తక్కువ ఉంటే పెంచుకోవటం, లేదు ఆల్రెడీ మంది బాగానే ఉందంటే అలానే ఉంచడం. సో అలాంటి అసెస్మెంట్ ఒకటి చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నెక్స్ట్ 25th November లోపు ఒక డ్రైవ్ పెట్టి మనకొచ్చే రెవెన్యూలో ఏవి మనం ఇంప్రూవ్ చేసుకోగలం, ఏవి మనం స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింద ఉండగలం అనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇందాక ఒక డిస్కషన్ జరిగింది అండ్ కొంత క్లారిటీ వస్తుంది. నేను మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా కాకినాడ సిటీకి చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనకున్న నీటి మట్టం అది తక్కువ ఉండేసరికి చాలా వరకు డంపింగ్ యార్డ్స్ లాగా తయారైపోయి అండ్ చాలా వరకు వాటర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏరియాలో ఇంకా కంప్లీట్గా ఏదన్నా ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ జరిగితే అక్కడ జరిగే పరిస్థితి ఉంది. లాట్ ఆఫ్ పేపర్స్ రైట్ ఎవ్రీడే. నేను ఎవ్రీడే చాలా మంది పేపర్స్ కూడా రాస్తుంటారు. వేకెంట్ ల్యాండ్స్ ఉంటే వేకెంట్ ల్యాండ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఏ డంపింగ్ యార్డ్ అయిపోయింది. ఒక 500 meters డంపింగ్ యార్డ్ అది వాడకుండా పక్కన వేకెంట్ ల్యాండ్లో వేసే సంస్కృతి ఉంది మనకి ఇంకా. సో దీంట్లో వేకెంట్ ల్యాండ్లో ఉన్నది తీయాలన్నా వేకెంట్ ల్యాండ్ని మెయింటైన్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒకసారి ఆలోచించండి, ఇన్ని వేకెంట్ ల్యాండ్స్ని 24/7 కాపలా కాచుకుంటూ వాటిలో చెత్త వేయకుండా మేనేజ్ చేయాలి అంటే అట్ ఎనీ కాస్ట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, మ్యాన్ పవర్ పెట్టాలి, మనీ పెట్టాలి. సో అండ్ అన్ఫార్చునేట్లీ కాకినాడలో నాట్ ఈవెన్ 30% వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్లో పేమెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ఆల్రెడీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్ సంబంధించి ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది. మనకు తెలిసి ఎవరు ఎంత పే చేయాలి, అరియర్స్ ఎంత ఉందో పెండింగ్ ఉంది. ఇది November 25th నెక్స్ట్ 1 month ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ 1 month లోపల అఫ్ కోర్స్ యాక్ట్ ప్రకారం 2 notices ఇవ్వాలంటే 2 notices ఇస్తాం. ఇచ్చిన తర్వాత మాత్రం వీ విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ టు రెజ్యూమ్ దట్. అంటే గవర్నమెంట్ దాన్ని
హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ నెంబర్స్ క్యాన్సిల్ చేయడంతో మొదలుపెట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని 22A ఇంక్లూడ్ చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ ఎ వార్నింగ్ ఫర్ ఆల్ ద ల్యాండ్ హోల్డర్స్. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. బికాస్ ఆఫ్ వన్ వేకెంట్ ల్యాండ్ ఆ ఏరియాలో ఉన్న మంచి హౌసెస్ ఏవైతే రెగ్యులర్గా ట్యాక్స్ కడుతున్నాయో, ఎవరైతే రెగ్యులర్గా వాళ్ళ సివిక్ డ్యూటీస్ అంటే చెత్త నీట్గా డిస్పోజ్ ఇవన్నీ చేస్తున్న ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ ఒక్క వేకెంట్ ల్యాండ్ వల్ల కంప్లీట్ ఆ ఏరియా దోమలు రావడం కానీ, పందులు రావడం కానీ, కుక్కలు రావడం కానీ, మురుగునీరు నిలిచిపోవడం కానీ, ఇంత బ్యాడ్ ప్రెసిడెన్స్ ఉంది ఇక్కడ. సో అందుకని ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ అన్ అల్టిమేటమ్ ఫ్రమ్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ స్పెషల్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ నేను చెప్తున్నాను. నెక్స్ట్ 1 monthలో ఇఫ్ ఎనీ వేకెంట్ ల్యాండ్కి సంబంధించి ట్యాక్సేషన్ ఏవైతే అరియర్స్ ఉన్నాయో, అరియర్స్ ఎంత ఉంది, ఎవరు కట్టాలనేది కూడా నేను కాకినాడ కలెక్టరేట్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం, మీకు మళ్ళీ లింక్ కూడా పంపించడం జరుగుతుంది. అండ్ ఆల్ సచివాలయాల్లో లిస్ట్ పేస్ట్ చేయడం జరుగుతుంది. పేరు, తర్వాత వాళ్ళకి ఎంత కట్టాలి, ఏ సైట్కి సంబంధించి కూడా నెక్స్ట్ 3-4 daysలో అది ప్రింట్ చేయగలం కదా. నెక్స్ట్ 3-4 daysలో అది ప్రింట్ చేసి పెట్టడం జరుగుతుంది. బై 25th ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ సపోర్ట్ సో దట్ ఆ వేకెంట్ ల్యాండ్ సంబంధించి ట్యాక్సేషన్ 100% కలెక్ట్ అయితే దాని క్లీనింగ్ సంబంధించి మనకు కొంత రిసోర్సెస్ వస్తాయి. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సిటీ. సో అదర్వైజ్ వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఇష్యూయింగ్ నోటీసెస్. అండ్ ఏవైతే వేకెంట్ ల్యాండ్ సంబంధించి ఎవరు క్లెయిమ్ చేయకపోతే, ఇది మాదని చెప్పి ఎవరు క్లెయిమ్ చేయని పక్షంలో ఎందుకు అలా ఖాళీ పెట్టాలి? గవర్నమెంట్ కెన్ టేక్ ఓవర్. సో గవర్నమెంట్ దానికి సంబంధించిన నోటీస్ ఇవ్వటం కానీ, లీగల్గా ఎలా ముందుకెళ్లాలో విల్ స్టార్ట్ దట్ యాక్షన్. అండ్ ప్లీజ్ నోట్ దట్ వీ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 25th of November. సో దయచేసి ఆ డెడ్ లైన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి.